ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కే సామ్రాజ్యం. ఈరోజు మేము ఒక డిష్ చేయబోతున్నాం. ఏంటో తెలుసా? కోడిగుడ్డు బిర్యానీ. దీనికి కావాల్సిన నామాలు మా నాయనమ్మ చెప్పింది. నాయనమ్మ చెప్పు. నూనె కాలుతుంది. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గాలి. ఉల్లిపాయలు వేయాలి. ఈ డిష్లు కొంచెం చెప్పావా ఫ్రెండ్స్కి? టమాటా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, అల్లము, వెల్లుల్లి, పెద్దలపాయ, పక్కన కోడిగుడ్డు బిర్యానీ లెక్కలే. మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. చెప్పాలి కదా. కమంట చేసింది ఉడికింది, దాన్ని చల్లారేసి ఇగో పచ్చడి చేసాం. మామూలు మిక్సీలో పెట్టాం. మిక్సీలో పెట్టాం. మసాలాలు అమ్మ చెప్పు ఏమేమి. ఇప్పుడు బిర్యానీకి తాలింపు పెట్టుకుంటున్నాం. కోడిగుడ్లు ఉడికింది, ఇక్కడ సన్నగా కోయాలి. ఇవన్నీ నూనె అవుతుంది, దాని మీద నూనె వేగుతూ ఉండిద్ది. మనం ఇక్కడ సన్నగా కోయాలి. నూనె బిర్యానీ కూడా నూనె నెయ్యి ఏమి వేస్తలా నేను, ఓలే నెయ్యి వేస్తున్నా. మీరు అలవాటు ఇంట్లో ఇది గరం మసాలా. గరం బాగా ఉడికింది. ఇప్పుడు దీని మీద కోడిగుడ్లు వేస్తే బయట జరుగుతున్నాయి కొన్ని, అవి మనం పట్టించుకోకుండా ఇవి చూద్దాం. ఇంకైపోయిందా? కొంచెం మగ్గితే అయిపోయినట్టే. గుడ్డే పెట్టాం కదా. ఓకే, చక్కగా ఉడికింది. పొడిలాడుతుంది అన్నం. ఇంకా కోడిగుడ్డు ఉడికితే అంత అయిపోయినట్టే. తిక్కలాడ కోడిగుడ్డు ఉడకదు. మళ్ళీ అయిపోయింది. ఇంకా బిర్యానీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.